ప్రస్తుతం మనం పిల్లర్ నగరంలో పలు చోట్ల సందర్శన చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నామంటే చిత్తూరు ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జింగ్ స్టార్టింగ్ ఏరియాలో ఉన్నాము. ఇది వచ్చేసి మెయిన్ ఏమనుకుంటామంటే మనకు చిత్తూరు హైవే అని దీన్ని సంబోగిస్తారు. అటువంటి కాలనీలో ప్రస్తుతం మనం ఉన్న ఈ అభివృద్ధి అంతా కూడా కేవలం మిథునన్న గారితోనే అంటే ఎంపీతోనే జరిగింది మా. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితేనేమి నగరీ వాసులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రజా అభిప్రాయం ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎలక్షన్లు ఎలా ఉండబోతున్నాయి, ఎవరు వీరికి ఓటేస్తారు, ఏ విధంగా గెలిపించుకోబోతున్నారు, వీరు ఏ విధంగా అభివృద్ధి చూశారనే విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు? రాజేశ్వరి. చెప్పండి మేడం, మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేమా 25 సంవత్సరాలు. 25 అయింది. 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నామంటే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా టీడీపీ తరపు నుంచి నేను పోటీ ఇస్తాను అంటూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. మీ అభిప్రాయం ఏంటి? మిథునన్నే వస్తాడు. మేము మిథునన్నకే సపోర్ట్ చేస్తాము. ఆయనకి మేము చేయం కదా నల్లారి కృష్ణతో. మేము మిథునన్నకే చేస్తాం. ఈయన బాగా చేస్తున్నాడు కాబట్టి మేము అన్నకే చేస్తాం. మిథున్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పనులు ఏమైనా కొన్ని చెప్పగలుగుతారా? అన్నీ బాగా చేసినాడు. ఏమని చెప్పగలుగుతాము? 100 హాస్పిటల్ వచ్చింది. ఫ్లైఓవర్ 520 కోట్లతో ఫ్లైఓవర్ చేపించినాడు. మళ్ళీ వచ్చి 5,234 కోట్లతో బైపాస్, ఎయిర్ బైపాస్ వచ్చింది పీలేరు టౌన్కి. అదేవిధంగా మళ్ళీ వచ్చి మెడికల్ కాలేజ్ వచ్చింది మదనపల్లి. మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించినారు. ఎంపీ గారి కృషి పట్టుదలతోనే ఇవన్నీ పీలేరు అభివృద్ధి జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న 2013 నుంచి 19 వరకు ఏ ఒక్క అభివృద్ధి కూడా పీలేరుకి నోచుకోలేదు. పీలేరులో రాలా, పీలేరునికి అభివృద్ధి చేయాలి ఆయన. ఎందుకంటే ఆయన సెంట్రల్ డీలిమిటేషన్ మెంబరు కాబట్టి పీలేరు నుంచి వాయిల్పాడు నియోజకవర్గం ఎప్పటికైనా సపరేట్ అవుతున్న ఉద్దేశంతో కలికిరిని మాత్రమే అభివృద్ధి చేసుకున్నాడు. ఆయన సొంతూరు కలికిరిని మాత్రమే అభివృద్ధి చేసుకున్నాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో మిథున్ రెడ్డి పైన రాజంపేట రైల్వే కోడూరు నుంచి పొంగునూరు వరకు కిరణ్ కుమార్ గెలిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యూషన్లో మిథున్ రెడ్డి గారి హవా ఉంది, మిథున్ రెడ్డి గారి అభివృద్ధి ఉంది కాబట్టి కిరణ్ కుమార్ గారిని గెలిచే ప్రసక్తి ఉండదు. 2019లో తర్వాత కనుమరుగైపోయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఆస్తుల్ని అదేవిధంగా బాబా దగ్గర కొట్టేసినటువంటి బంగారు డబ్బుని కాపాడుకోవడం కోసము ఈ రాజంపేట పార్లమెంటుకు వచ్చినాడే తప్ప పబ్లిక్ మీద ప్రేమతోనో అభివృద్ధి చేయడానికో ఆయన ఈ రాజంపేట నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేయడం లేదు. ఆయనకు పదవులు కావాలా, ఆ పదవుల కోసం మాత్రమే బీజేపీతో జతకట్టినాడు. రెండోది వచ్చేసి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం అంతా లాస్ట్ ఆఖరి ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్కేనే, ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కూడా కారణం ఈయనే. కాబట్టి అలాంటి వ్యక్తికి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ ఘోషిస్తుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఆయన ఇంతకుముందు పరిపాలన చేసినాడే కానీ ఏమి ఒక అభివృద్ధి చేసింది ఏం లేదు. ఆయన చాలా ఆయన పదవుల కోసం వస్తాడు కానీ ఏం పని కోసం ఏం చేసేది, ప్రజల కోసం ఏం చేయడు. కాబట్టి ఈసారి కూడా ఎంపీ సీటుకు వచ్చి నిలిచాడు రాజంపేట నియోజకవర్గానికి. అయితే కూడా గెలిచలేడు. ఓటు కూడా ఎవరు వేయరు, ఓన్లీ మిథున్ రెడ్డికే ఓటు వేస్తారు. ఫ్యాన్కి గుర్తేసి ఓటు ఆయన గెలిపిస్తారు. అభివృద్ధి బాగుంది. ఎంపీ 100 రెట్లు అయిన మేలు ఎంపీ మిథున్ రెడ్డి గారు. ఈ కిరణ్ కుమార్ రెడ్డికి ఒక ఓటు ఎవరు వేయరు. ఆయన ఓన్లీ పదవి కోసము, పరువు కోసము, అంతేగాని ఇంకేం దేనికి ఇది ప్రజల కోసం కృషి చేసేవాడు కాదు. ఈరోజు అక్కడ ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరంటే ఓన్లీ ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి వాళ్ళు మాకు చాలా కృషి చేసి మాకు చాలా చేసినాడు. కాబట్టి వాళ్ళకి మేము ఎంపీ గారికి ఓటేసి గెలిపించి 10 ఏళ్ళు కాదంటే వాళ్ళే ఉంటారు. జై జగన్. చాలా చేసినారు. మనం చెప్పుకునేది తక్కువ, ఆయన చేసింది ఎక్కువ. బ్రిడ్జిలు ఈ పక్క చిత్తూరు రోడ్డు బ్రిడ్జి వచ్చిందంటే మిథునన్నతోనే. అక్కడ హైవే రోడ్డు మదనపల్లి నుండి వస్తానంటే మా మిథునన్న. నేను వాటర్ తాగేదానికి 20 రూపాయలు ఇచ్చి వాటర్ కొనుక్కోవాలంటే కొనుక్కోలేక మామూలు నీళ్ళే తాగేవాళ్ళము. ఇప్పుడు వాటర్ తాగుతామంటే మిథునన్నది. ఆయన పుణ్యమాని అందరం కూడా 20 రూపాయలు రోజుకు 2 క్యాన్లు అంటే 40 రూపాయలు మిగులుతున్నాయి ఇంటికి. అట్లా మిథునన్న పుణ్యమే కదా అది. మా కిరణ్ కుమార్ రెడ్డి ఉండేప్పుడు తాగినీళ్ళు అనేది మాకు ఇస్తామని కలికిరికి ఎత్తుకొమ్మినారు. కలిగిరి వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ మా పిల్లలకి ఏం చేసింది లేదు. 100 పడకల హాస్పిటల్ అంటే మేము తిరుపతికి పోయేవాళ్ళం. ఏదన్నా వస్తే ఆ పుణ్యం ఎదుటి 100 పడకల హాస్పిటల్ కట్టినారంటే మా మిథునన్న కట్టినారనమాట. ఇంకా చాలా పెన్షన్లు అంటే 200 ఇచ్చేవాడు ఎవరో చంద్రబాబు నాయుడు, ఆయన ఏమి ఇచ్చింది లేదు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి
ఈ నలుగురు బిడ్డలు అనుకున్నారు మీకు ఎందుకు అని మైనార్టీ వాళ్ళు ఈ రిజర్వేషన్ తీసేసే పుణ్యం కట్టుకునే కాడికి వచ్చినారు. ఏ మొక్కం ఎత్తుకొని వస్తారు వాళ్ళు? కరోనా వచ్చింది, కరోనాలో ఎక్కడొచ్చినారు వాళ్ళు? వాళ్ళ ఊరికన్నా వచ్చినారా? లాస్ట్కు ఎట్టున్నారని అడిగినారా? లేదు కదా. మళ్ళీ ఇప్పుడెట్ట ఓట్లకు వస్తారు వాళ్ళు? రాలేరు. వచ్చినా ఏరు కదా. ఎవరు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు? ఏదో అప్పుడన్నా ఏదో కాంగ్రెస్లో ఉంటే ఏదో ఓటు వేసింది, ఎవరో ఒకరు వేసిండ్రు అనుకో, మేమేకన్నా కూడా. ఇప్పుడు ఎట్టుంటే పోయి మౌళి గారిని పిలుచుకొచ్చినారు కాబట్టి అస్సలు ఆ ఓటు కూడా పోయింది. మా పీలేరులో ఓట్లు అనేది ఆయనకు పడవు. కాకంటే మొన్న కూడా డబ్బులు ఇచ్చి ఎవరినో ఒకరిని అనాథలు పిలుచుకొచ్చి ఆడ జై జగన్ అని తాగుబోతోళ్ళు నలుగురు వచ్చి చెప్పినారు. అంతేగాని ఎవరు లేడీస్ అనేది ఎవరినన్నా ఒక్కరిని చూపించమను అని. నిన్న చింతలు వేసినాడు అంటే చింతల ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ నామినేషన్ వేస్తే 1000 మంది వచ్చినాం లేడీస్. ఒక లేడీస్ని కూడా ఆయన అసలు కిన్న కుమారెడ్డి ఎక్కడ ఇప్పుడు కూడా వచ్చింది ఆయన ఈదర్లకి వచ్చిందే లేదు, ఆయన చూసింది లేదు. ఈ పుణ్యం అంటే అంతా ఎవరిది? మా మిథునన్న చేసిందే. ప్రతి పథకం అంటే వచ్చిందంటే మిథునన్నదే. కానీ నేను రాజంపేట నాది పుట్టినూరు. ముందు మిథునన్న ఎంపీకి రాజంపేట పోయి ఎంపీగా ఉండేప్పుడు అక్కడ నేను కూడా అక్కడనే ఉన్నా. అప్పుడు 4 ఏళ్ళు ఉన్నా అక్కడ. మా బావ తినిపినాడని అక్కడ నడుపుకుంటా ఉన్నా కదా. అప్పుడు మిథునన్న గురించి అక్కడ కూడా చెప్పినాం. ఎందుకంటే అక్కడ కూడా రాజంపేటలో ఒక దేవుడు లేని దేవాలయం ఉండింది. ఎందుకంటే ఎవరు ఎంపీ ఎవరు ఎమ్మెల్యే అంటే తెలుసు మాకు. ఎవరు ఆకేపాడ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బాగా చేస్తాడు. ఆయన రంజాన్ వచ్చినా ఏం వచ్చినా అంది చాలా. అక్కడ ఆయన ఇల్లు మా ఇల్లు మాది హైదర్ నగర్లోనే ఆయన ఉండేవాడు. ఎవరు? అమర్నాథ్ రెడ్డి. అక్కడ మా వాళ్ళంతా ఉండాలి. 5000 ఇండ్లు ఉన్నాయి మా సరిగా. అంతా కోయట్లో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు మేము అక్కడంతా ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి అందరు నువ్వు పోయిరమ్మా అంటే నేను అక్కడ పోయి అక్కడ ఏరే ఆయన ఉన్నాడు మాకు లీడర్గా పెద్ద ఆయన గొల్లోళ్ళు ఆయన వచ్చి మా చూడు నువ్వు ఇక్కడ అంటే కిన్న కుమార్ రెడ్డికి ఓటు వేయరు, రాజంపేటలో వేయరు, ఇక్కడ కూడా వేయరు. కావాలంటే నేను బాగా తెలుసు కిన్న కుమార్ రెడ్డికి కూడా కార్యకర్తగా ఉన్నాము. అప్పుడు ఆయన ఏం చేసింది లేదు. కానీ ఆయన దగ్గర పోయి ధైర్యంగా మాట్లాడగలుగుతామా? మేము కార్యకర్తలను ధైర్యంగా పోతామా? మా ఎంపీ కానీ ఎమ్మెల్యే గారు కానీ వస్తే మాకు మా పుట్టింటితో సమానం. వాళ్ళకు పుట్టింటి వాళ్ళతో మాట్లాడుకునేట్టే. ఇప్పుడు మిథునన్న వచ్చినాడు, మా ఆయనతో మాట్లాడినట్టు మిథునన్నతో మాట్లాడచ్చు. కిన్న కుమారెడ్డితో ఆ ధైర్యంగా పోయి కిన్న కుమారెడ్డిని మాట్లాడలేము. ఇది నిజమైన వాస్తవం. ఆయన మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమన్నా మాత్రము ఎవరినో తప్పజారి వేసినా కూడా మళ్ళీ ఎత్తుకోవాల్సిందే, జోలు ఎత్తుకొని ఎక్కడన్నా వెళ్ళిపోవాల్సిందే. ప్రతి ఒక్క పథకం పెట్టినాడంటే అది మిథునన్నే. మా జగనన్న మాట చెప్తాం. ఎందుకంటే జగనన్న ఊరు నా ఊరు పుట్టినూరు ఒకటే కాబట్టి మా జగనన్న పుణ్యం అని ఆయన సీఎం కావాలని ఎన్నో మేము దేవాలయాలు తిరిగినాము, మా దర్గాలు తిరిగినాము, ఎక్కడెక్కడో తెలుసుకున్నాము. ఇప్పుడు ఇంకా సుధీరెడ్డి వచ్చినాడు, ఇంకా చాలా మారింది. సుధీరెడ్డి ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా మారింది. పీలేరులో కూడా వాళ్ళు బాగా చేస్తున్నారు. సుధీరెడ్డి కూడా మిథునన్న ఎంతో, సుధీరెడ్డి కూడా అంతే ఉన్నారు. కానీ ఇంకా ఓట్లు అనేది వాళ్ళకి పడదు. బాగా మెజార్టీతో పీలేరు బాగా మెజార్టీతో మిథునన్న చింతలే గెలుస్తారు. ఆ ఇబ్బంది మీకేం లేదు. కిన్న కుమారెడ్డికి ఎవరినో మర్చిపోయి తెలియకన్నా ఓటు వేయచ్చు, లేకుంటే రాంగ్ పడుతుంది. అంతే. ఆయన ఏం చేసినది 10 ఏళ్ళు కరోనాలో అల్లాడితే 2000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఫ్రీ బియ్యం ఇచ్చి ఎవరేం చూస్తారు ఈ కాలంలో? పుట్టింటి వాళ్ళు కూడా చూడలేరు ఆ విధంగా. 2000 ఫ్రీ ఇచ్చినాడు వారంటీల చేత. ఇప్పుడు నిన్న ఒక నెలలో మా ఇంటానికి పింఛన్ రాక ఆడికి పోను 30 రాను 30 60 2 మాటలు పోతే 500 రూపాయలు ఖర్చు వచ్చేసింది వారంటీలు లేక. ఇప్పుడు వాళ్ళు వస్తే వారంటీలు పెడతారా? పెట్టరు కదా. మళ్ళీ ఆ ఇబ్బందులన్నీ మానేస్తున్నాయి కదా. ఎవరు వేయరు, మీరు ఇబ్బంది ఏం లేదు. అంతా కూడా ఇక్కడ వేసేది చింతలన్నకు మిథునన్నకు ఓటేస్తారు. రాజంపేటలో కూడా ఇదే చెప్పగలుగుతాను నేను.